నేను డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ, నారాయణ మెడికల్ కాలేజ్. మన నారాయణ మెడికల్ కాలేజ్లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో అండ్ ఫ్యూ సెంటర్స్, అంటే ఇంతకుముందు సూపరింటెండెంట్ గారు చెప్పినట్టుగా మూర్ఛ వ్యాధికి శస్త్రచికిత్సలు. అంటే బేసిక్గా చాలా మందికి ఉన్న నమ్మకం ప్రకారం మూర్ఛ వ్యాధి అంటే ట్రీట్మెంటే లేదని నమ్మకం ఉంటుంది. దాంట్లో కూడా మందులు కొద్ది మందికి వచ్చాయి. మందులు వాడినా కూడా తగ్గని పక్షంలో సర్జరీస్ చేసుకొని కంప్లీట్గా క్యూర్ చేసి వాళ్ళకు కొత్త నూతన ఒక జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో ఇటువంటి సర్జరీస్ చాలా అరుదుగా, చాలా కాస్ట్గా, చాలా ఫ్యూ సెంటర్స్లో జరుగుతున్నాయి. అటువంటిది మన నారాయణ మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ తరఫున మనం చాలా విజయవంతంగా జరుగుతున్నాము. సో చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలామంది న్యూరాలజిస్టు, న్యూరో సర్జన్స్ డ్రగ్స్ వాడి కంట్రోల్ కాని ఫిట్స్ పేషెంట్స్ అందరినీ మన దగ్గర రెఫర్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక ఐ థింక్ లైక్ క్వాటర్నరీ టెర్షియరీ సర్జరీ అనుకోండి, టెర్షియరీ సెంటర్ కంటే కూడా మోర్ అడ్వాన్స్డ్గా వ్యాధిని గుర్తించి నిర్ధారణ చేసి చేయాల్సిన సర్జరీస్. సో ఇటువంటి శస్త్రచికిత్సలు ఆల్మోస్ట్ మనం 50+ చేసాము. సో వీటన్నిటిని అంటే మనము విజయవంతంగా చేసి ఇంకా చాలా మందికి దీని యొక్క ఉపయోగాన్ని కొంతమందికి తెలవాలి. సో దీనివల్ల బాధపడే వాళ్ళందరికీ కూడా మనకు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అని తెలియజేయడం కోసము ఈ యొక్క సమావేశం చేసుకొని మనం ఈ అభినందన సభ అనుకోండి అది కండక్ట్ చేస్తున్నాము. మూర్ఛ వ్యాధి అనేది మీ అందరికీ తెలుసు, ఒక సోషల్ స్టిగ్మా లాగా. దానికి ట్రీట్మెంట్ ఎంతవరకు ఉంది అనేది కూడా చాలా మందికి దానికి తెలియదు. చాలా మంది ఒకసారి మూర్ఛ వ్యాధి వస్తే ఇంకా జీవితాంతం దాని గురించి బాధపడాల్సిందే, ఎక్కువ ట్రీట్మెంట్ ఉండదు, మందులు మింగటం వరకే, అంతవరకే అనే అపోహలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పెరిగినటువంటి శస్త్రచికిత్స విధానం కానీ, ఎక్కువ వచ్చిన మార్పులు, ఒక మన చికిత్సలో వచ్చినటువంటి మార్పులు కానీ, అధునాతన పద్ధతుల ద్వారా న్యూరాలజీ విభాగంలో మన డాక్టర్ సంపత్ కుమార్ గారి అండర్లో ఈ మూర్ఛ వ్యాధి గురించి మనం ఒక వినూత్నమైనటువంటి చికిత్స స్టార్ట్ చేశాము. 2019లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యలో కోవిడ్ వల్ల కొంచెం ఇబ్బంది జరిగి మళ్ళీ రీస్టార్ట్ చేశాము. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక మందులు వాడిన తర్వాత కూడా ఇది తగ్గకపోతే నెక్స్ట్ ఏంటి అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఇటువంటి శస్త్రచికిత్స మన దేశంలోనే చాలా తక్కువ సెంటర్లో జరుగుతుంది. ఆంధ్రాలో, కంబైన్డ్ ఆంధ్ర తెలంగాణలో ఓన్లీ వెరీ ఫ్యూ సెంటర్స్. ఆంధ్రాలో మనది ఫస్ట్ సెంటర్ ఈ చికిత్స అందించేటువంటి సెంటర్. డాక్టర్ ప్రభావతి, నారాయణ మెడికల్ కాలేజ్ మెడికల్ సూపరింటెండెంట్గా మాట్లాడుతున్నాను. నారాయణ హాస్పిటల్లో మూర్ఛ వ్యాధికి ఆపరేషన్స్ చేస్తారు. అట్లాంటి ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్లో నారాయణ హాస్పిటల్లో మాత్రమే చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఎక్కువ సెంటర్స్లో ఈ ఆపరేషన్స్ చేయటం లేదు. మన దగ్గర న్యూరాలజిస్టు, న్యూరో సర్జన్ మరియు అనస్థిషియా టీము మంచి టీం ఉన్నందువల్ల ఇట్లాంటి ఆపరేషన్స్ చేయగలుగుతున్నాము. మామూలుగా జనానికి మూర్ఛ వ్యాధికి మందులు మాత్రమే వాడతారని తెలుసు, ఆపరేషన్స్ చేస్తారనే విషయం తెలియదు. ఈ విషయం జనం తెలిసి ఉండాలి. మూర్ఛ వ్యాధికి మందులు వాడటం అనేది చాలా కష్టము. చెప్పాలంటే తప్పకుండా ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఒక ట్యాబ్లెట్ మర్చిపోతే కూడా ప్రాబ్లం అవుతుంది. కొంతమందికి ట్యాబ్లెట్స్ కూడా కంట్రోల్ అవుతుంది మూర్ఛ వ్యాధి. అట్లాంటి వాళ్ళకి ఆపరేషన్స్ ద్వారా దాదాపు క్యూర్ ఉంటుంది. ఇక తర్వాత మూర్ఛ వ్యాధి అనేది రాదు. కాబట్టి ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు, నెల్లూరు చుట్టుపక్కల జిల్లాలో ఉన్న ప్రజలు కానీ ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. నేను డాక్టర్ సాయి కిరణ్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్. ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆల్మోస్ట్ ఒక 50 కేసెస్ దాకా ఎపిలెప్సీ సర్జరీస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఈ ఎపిలెప్సీ సర్జరీస్ అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్. మన దేశంలోనే ఓన్లీ 10 సెంటర్స్లో ఉంది. మన స్టేట్లో, ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం మన నారాయణ హాస్పిటల్ స్టార్ట్ చేసాము. ఇంకా ఏ సెంటర్ కూడా ఇంత కాంప్లికేటెడ్ కేసెస్ ఆంధ్రప్రదేశ్లో ఏ సెంటర్లో కూడా చేయట్లేదు. ఇటువంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ చేయడానికి మనకి చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది. లైక్ OH6 మైక్రోస్కోప్, ఇంట్రాఆపరేటివ్ న్యూరోఫిజియలాజికల్ మానిటర్, న్యూరో నావిగేషన్ సిస్టమ్, ఇట్లాంటి అత్యంత ఖర్చుతో కూడుకున్నటువంటి చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ మన నారాయణ హాస్పిటల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఎపిలెప్సీ సర్జరీస్ చేయడానికి మనకి ఒక చాలా నైపుణ్యం ఉన్నటువంటి మనకి ఒక అనస్థీషియా టీం కూడా అవసరం. నేను డాక్టర్ అనుష, నారాయణ మెడికల్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీగా పనిచేస్తున్నాను. ఈ మూర్ఛ వ్యాధికి చాలా స్టిగ్మా ఉంటుంది సొసైటీలో. కొంతమంది పెళ్లి చేసుకోవచ్చా లేదా, పిల్లలు కనొచ్చా లేదా, ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ ఇలాంటి స్టిగ్మా ఉంటుంది. సో దీనన్నిటినీ
మనము ఈ ఎపిలెప్సీ డే ద్వారా, ఈ ఎపిలెప్సీ సర్జరీస్ ద్వారా మనం తీసేయచ్చు, పోగొట్టచ్చు. ఇంకొకటి, ఇక్కడ 5 సంవత్సరాలుగా 50 పైన ఈ ఎపిలెప్సీ సర్జరీస్ జరిగాయి. ఇది చాలా ఆహ్లాదమైన విషయం, సంతోషం పడాల్సిన విషయము. ఇట్లాంటి సర్జరీస్ ఒక్కసారి కార్పొరేట్కి వెళ్తే కనీసం మినిమం 10 నుంచి 12 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అలాంటి సర్జరీస్ మనం ₹1 కూడా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా మనం చేయగలుగుతున్నాం. నేను డాక్టర్ కృష్ణ చైతన్య, అనస్థీషియా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. 50 ఎపిలెప్సీ సర్జరీస్ అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఇది మొట్టమొదటి సెంటర్ ఇన్ని ఆపరేషన్స్ జరగడం అనేది. ఇదంతా ఒక టీమ్ ఎఫర్ట్ వల్ల సక్సెస్ఫుల్గా చేయగలిగాము. ముఖ్యంగా న్యూరాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ సంపత్ కుమార్ సార్ అండ్ డాక్టర్ అనూష, న్యూరో సర్జన్ డాక్టర్ విద్యాసాగర్ సార్ అండ్ డాక్టర్ సాయి కిరణ్ సార్, అండ్ అనస్థీషియా టీమ్ ముఖ్యంగా డాక్టర్ అనిల్ కుమార్ సార్, డాక్టర్ పృథ్వీ అండ్ డాక్టర్ బృంద అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ద అనస్థీషియాలజీ టీమ్ ఎఫర్ట్స్ వల్ల ఇది జరిగింది. నేను డాక్టర్ బృంద, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో అనస్థీషియా నుంచి. సో ఈ ఎపిలెప్సీ సర్జరీస్కి అనస్థీషియా, నార్మల్ అనస్థీషియాకి సెపరేట్ ఏమంటే, దీంట్లో సీజర్ థ్రెషోల్డ్ అనేది పెంచేవి తగ్గేవి కొన్ని అనస్థీషియా డ్రగ్స్ ఉంటాయి. సో దాని ప్రకారం మేము ఆ ఎపిలెప్సీ స్పైక్స్ అనేది కొంచెం తగ్గకుండా దాని ప్రకారం టైట్రేట్ చేసుకొని డ్రగ్స్ అనేది ఇస్తాము. అది ఎవ్రీ మినిట్ ఈఈజీ మానిటరింగ్ చూసుకొని దాని ప్రకారం ఈ అనస్థీషియా ఏమైనా సప్రెస్ అవుతుందా, స్పైక్స్ ఏమైనా సప్రెస్ అవుతున్నాయా, పెరుగుతున్నాయా చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది.